పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కు కఠోర వాక్యముల్ పలుకడొకానొకప్పుడవి పలికిన కీడును గాదు నికమే చలువకు వచ్చి మేగుడొక జాడను తా వడగండ్లు రాల్చినన్ శిలనగు నోటు వేగిరమే శీతల నీరముగాక భాస్కర. ఇది భాస్కర శతకంలోని ఒక పద్యం. దీని అర్థం ఏంటంటే, సజ్జనుడు మంచి వ్యక్తి ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతాడు. కఠోర వాక్యములు అంటే బూతులు మాట్లాడు. ఎప్పుడైనా ఒకసారి అతను మాట్లాడినా దానివల్ల ఎట్లాంటి కీడు జరగదు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణలో ఒక 4-5 రోజుల నుంచి ఒక పెద్ద బూతుల యుద్ధం జరుగుతుంది సోషల్ మీడియాలో బయట. ఒక నేత గతంలో ఎప్పుడో 1-2 సార్లు ఏదో తప్పని సందర్భాల్లో 1-2 పరుష పదాలు వాడిండు అని చెప్పి ఇప్పుడు దాన్ని ఒక ఉద్యమం కింద తయారు చేస్తున్నారు ఇప్పుడున్న నేతలు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి 4 రోజులు అవుతుంది, కానీ 4 రోజుల నుంచి ఈ కేసీఆర్ ప్రెస్ మీట్ మీద మంటలు మాత్రం తగ్గట్లేదు. అటు ఏపీలో ఇటు తెలంగాణలో 4 రాజకీయ పార్టీలు దీని మీద మాటల యుద్ధం కాదు బూతుల యుద్ధం మొదలుపెట్టినాయి. ఏమన్నంటే కేసీఆరే కదా దీనికి ఆద్యుడు అంటారు. నిజంగా కేసీఆర్ ఎప్పుడో 1-2 సందర్భాల్లో అనుండొచ్చు, కాదని అనట్లే. దాన్ని ఒక ఉద్యమం కింద ఇప్పుడు మొత్తం రాజకీయం అంటేనే బూతులు అనే కాడికి తీసుకుపోతున్నారు ఇప్పుడు జనాలు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అట్లాగే ఏపీలో టీడీపీ, ఈ 4 పార్టీల మధ్య మొన్నటి కేసీఆర్ ప్రెస్ మీటు మంట పెట్టింది. ఇప్పటికీ దీని మీద వాద ప్రతివాదాలు చేసుకుంటూనే ఉన్నారు. వాస్తవంగా డిసెంబర్ 21వ తేదీన కేసీఆర్ ఆయన ప్రెస్ మీట్లో చంద్రబాబు పేరు తప్ప మ్యాక్సిమం ఇంకెవరి పేరు ఎత్తలేదు. ఎత్తినా కూడా చంద్రబాబును మాత్రమే విమర్శించండి, అక్కడ మిగతా ఎవరిని పెద్దగా విమర్శించలేదు. ఎవరిని విమర్శించినా పార్టీల పరంగా వాళ్ళ విధానాల పరంగానే విమర్శించాడు. కానీ ఆ నెక్స్ట్ మినిట్ నుంచి అన్ని పార్టీల సోషల్ మీడియాలకి ఫుల్ కంటెంట్ దొరికింది. 1.5 ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట బీఆర్ఎస్ సోషల్ మీడియాకి పెద్ద బూస్ట్ ఇస్తే, మిగతా పార్టీల సోషల్ మీడియాలు దాన్ని ఎట్లా తిప్పికొట్టాలనో సతమతం అవుతున్నాయి. అది తెలవక బూతులు అందుకున్నాయి. కేటీఆర్ను కేసీఆర్ కుటుంబం మీద బూతుల యుద్ధం ప్రకటించినాయి. దాంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ప్రతిదాడి స్టార్ట్ చేసింది అదే బూతులతో. ఈ బూతుల యుద్ధం ఇప్పుడే చల్లారుతుందా? ఈ తరహా రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి.